హాయ్ హలో అందరికీ నమస్కారం. నా పేరు ఈశ్వర్ సాయి. సో ప్రస్తుతానికి అయితే హైదరాబాద్లో ఉన్నాం. కాకపోతే ఈ వీడియో వచ్చి ఇంటి దగ్గర రికార్డ్ చేస్తున్నా. ఇంతకుముందు హైదరాబాద్లో రికార్డ్ చేసిన వీడియో ఎందుకో క్రాష్ అయింది, కనిపించడం లేదు. సో ప్రస్తుతానికి ఈరోజు మనం సెక్రటేరియట్ చూసేదానికి వెళ్తా ఉన్నాం. సెక్రటేరియట్, ట్యాంక్ బండ్ ఈ రెండు చూసుకొని కవర్ చేసుకొని మళ్ళీ రూమ్కి రావాలనేది ప్లాన్. కాకపోతే చూద్దాం ఎక్కడెక్కడ తిరుగుతామో ఎవరికి ఐడియా లేదు. సో బేసికలీ వెంగళరావు అన్నయ్య ఆయనదే కారు, కాకపోతే ప్రస్తుతానికి ఆయన ఫీవర్ అనేసి పడుకో ఉన్నాడు. సో ఆయన మనతో లేడు. అండ్ మధు అనేసి ఆయన బెస్ట్ ఫ్రెండ్, ఆయన కూడా మనతోనే ఉన్నాడు. ప్రస్తుతానికి ఆయన్నే ఇక్కడ హైదరాబాద్లో అన్నీ చూపిస్తూ ఉన్నాడు మనకి ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అనేసి. మళ్ళీ వచ్చి శివ అన్న అంటే ఆయన కార్లోకి వస్తాడు, నిద్రపోతాడు. కాకపోతే ఎక్కడ ఏది అడిగినా మనకు అర్ధరాత్రిలో లేపినా కానీ ప్రస్తుతానికి ఎక్కడికి పోవాలా అంటే ఎక్కడున్నా రోడ్లో ఎక్కడున్నా కానీ అన్న ఇప్పుడు ఎట్లా పోవాలా, ఎక్కడికి పోవాలా అని అడిగితే రూట్ చూపిస్తూ ఉంటాడు. సగం ఆయనకు హైదరాబాద్ కొట్టిన పిండి అనమాట. ఆయన బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటాడు. సో బాగా హైదరాబాద్ అయితే కండ్లు మూసుకొని ఎక్కడికి పోవాలని అక్కడికి వెళ్ళిపోతాడు. ఆయన కూడా మనతో ఉంటూ ఉంటాడు. కాబట్టి మనకు హైదరాబాద్లో ఎక్కడ ఏం ఇబ్బంది లేదు. సో సెక్రటేరియట్ దగ్గర ఈరోజు కొద్దిసేపులే ఉన్నాయి, ఎందుకంటే ఆడ పోలీసు వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. ఎందుకంటే మనకు తెలిసిందే కదా హైదరాబాద్లో పోలీసు వాళ్ళు ఎట్లా ఉంటారో. కాకపోతే ఒక్కడో రూల్స్ పాటించాడు. ఒక్కడికి హెల్మెట్ ఉండదు, ఒక్కడికి సీట్ బెల్ట్ ఉండదు. హెల్మెట్ వేసుకొని ర్యాపిడో వాళ్ళు హెల్మెట్ ఇమ్మంటే ఎందుకు పోయా హెల్మెట్ అంటారు. ఇక్కడ నేను లోకల్లోనే తిరుగుతాను కదా. లోకల్లో తిరిగితే వాడెవడో వచ్చినా నేరుగా ఆటోకి ఎత్తుకొని పెడతా అన్నాడు. కారు వచ్చినాడు, కరెక్ట్గా వెంగళరావు అన్న కారు కొని 2 months అయింది అంతే. దగ్గర ఆల్మోస్ట్ అన్ని స్క్రాచెస్ అట్లా ఉంటుంది అనమాట హైదరాబాద్లో కారు తోలలేమంటే. ఎవడు ఏ టయానికి ఎట్లా వస్తాడో తెలియదు, వచ్చి మీద పడిపోతూ ఉంటారు. చలో ప్రస్తుతానికైతే సెక్రటేరియట్ వ్యూ చూసుకుందాం, దాని తర్వాత ట్యాంక్ బండ్ వ్యూ చూద్దాం. చలో, హోప్ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నా వీడియో. సో ఫస్ట్ టైం కాబట్టి సో కమెంట్స్లో చెప్పండి ఇంకేమన్నా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి. చాలా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే ఇప్పుడే స్టార్టింగ్ కాబట్టి. సో లెట్స్ సీ ద వ్యూ ఆఫ్ సెక్రటేరియట్ ఆఫ్ తెలంగాణ. ఫ్రంట్ వ్యూ నచ్చింది అనుకుంటా ఉన్నా. ఇప్పుడు సైడ్ వ్యూ చూద్దాం. సైడ్ వ్యూ ఎలా ఉందో, ఫ్రంట్ వ్యూ ఎలా ఉందో కామెంట్ చేయండి. సైడ్ వ్యూ కూడా చూద్దాం. సో కొద్దిగా ఈ పోలీసు వాళ్ళు వీళ్ళు టెన్షన్లో, సో అందుకని సర్రని వెళ్ళిపోయినా ఒకటి క్రౌడ్ చూసినారు కదా, అక్కడ వెనక పక్క పోలీసు వాళ్ళు ఉన్నారు, వాళ్ళని కూడా తరపుతా ఉన్నారు క్రౌడ్ని కూడా. అందుకే మనం ఆపకుండా డైరెక్ట్గా అట్లా కార్లో వీడియో తీసుకుంటూ వచ్చేసినాం. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఇంకా బెటర్ వ్యూ ట్రై చేద్దాం. మార్నింగ్ ఎప్పుడైనా వెళ్ళి అసలు సెక్రటేరియట్ లోపలికి వెళ్ళొచ్చిన ఏమో చూద్దాం. ఛాన్స్ ఉంటే బాగుంది, వీడియో తీసుకోవచ్చు. ముందర ఫ్రంట్ వ్యూ అంతా ఏమన్నా లైక్ పబ్లిక్ ఎప్పుడైనా అలా ఉంటే, సో దానికి ఏమన్నా స్పెషల్ పర్మిషన్స్ కావాలో ఏమో తెలియదు మనకు. లైక్ రాజ్భవన్ చూస్తాం కదా, ఆ టైప్లో ఏమన్నా టికెట్స్ అట్లా ఏమన్నా ఉంటే ట్రై చేయొచ్చు ఒకసారి. వర్త్ ఇట్ అనమాట. చాలా బాగా కట్టినారు. లైక్ ఇంగ్లీష్ సినిమాలో వాళ్ళు బంగ్లాస్ చూపిస్తారు కదా, ఆ టైప్లో ఉంది. నైస్. అంటే దాదాపు లాస్ట్ గవర్నమెంట్లో చాలా కష్టపడినారు అనుకోండి కట్టేదానికి. 10 years ఆల్మోస్ట్. ఇఫ్ ఏమైనా 10 ఏళ్ళు పట్టిందో 8 years పట్టిందో ఏమో తెలియదు. బట్ ఇట్ వాజ్ ఇన్ గుడ్ సెక్రటేరియట్. లైక్ పాతది కూడా చూసినా పాతది బాగుంది, కాకపోతే ఇది ఇంకా బాగుంది. సో ఆల్మోస్ట్ మూవీ సెట్స్లో ఉన్నట్టుంది అసలు. ముందర గార్డెన్ కానీ పక్కన బిర్లా మందిర్ నుంచి చూసినప్పుడు ఇంకా చాలా హైలైట్గా అనిపించింది. సో అప్పుడు బిర్లా మందిర్లో ఫోన్స్ అలో లేదు, కెమెరాస్ అలో లేదు, కాబట్టి అక్కడి నుంచి వ్యూ తీయలేకపోయినాం. సో ఇప్పుడు సైడ్ వ్యూ చూద్దాం.
నచ్చినా నచ్చకపోయినా కమెంట్ చేయండి, బాగాలేదురా అనేసి, బాగుంది అనేసి, మీకు ఎలా నచ్చితే అలా. సో ఇఫ్ యూ లైక్ ఇట్, drop a comment for you like or you dislike it, drop a comment on both of that. సో ఇంకా బెటర్గా నేను ఎట్లా చేయాలనుకోండి చూస్తాను మీ అందరికీ. సో మా కొలీగ్ ఒక అన్న వెంకీ అన్న అనేసి ఆయనకు ఫోన్ చేసిన ఆ రోజు నైట్. సో నైట్ 9 తర్వాత అలా ఉండదంట బోటింగ్. అది మాకు తెలియకుండా వెళ్ళి బిస్కెట్ అయినాం అక్కడ బిస్కెట్ అయినాం, సెక్రటేరియట్ సాంగర్ వెళ్ళకపోయినాం. సో వీడియోలతో కానీ చేసినాం. ప్రస్తుతానికి ట్యాంక్ బండ్ నైట్ వ్యూ ఎంజాయ్ చేయండి. హోప్ మీ అందరికి ట్యాంక్ బండ్ వ్యూ నచ్చింది అనుకుంటున్నా. సమం కనపడలేదు కానీ లైట్స్ రిఫ్లెక్షన్స్ అదంతా వచ్చి కింద చెరువే అన్నమాట. సో ఆ లాస్ట్లో బోటింగ్ ఎంట్రీ ఉంది. అక్కడికి వెళ్ళలేదు, ఎందుకో తెలియదు. ఆ రోజంతా ఆ రోడ్ బ్లాక్ చేసి ఉన్నారు మేము వెళ్ళిన రోజు. ఏమైందేమో తెలియదు. దగ్గర మేము వెళ్ళినప్పటికీ ఆ రోజు నైట్ శనివారం ఆదివారం కరెక్ట్గా ఐడియా లేదు, కానీ వీకెండ్సే నేను మ్యాక్సిమం ప్రిఫర్ చేస్తాను. లేదంటే మిగతా టైంలో అంతా ఆఫీస్ వర్క్ ఉంటుంది కాబట్టి, సో ఆఫీస్ వర్క్ మెయిన్ అనమాట, మెయిన్గా చూసుకుంటాను. దాని తర్వాత ఇప్పుడు బ్రేక్ దొరికినా అప్పుడే సిస్టమ్ దగ్గర నుంచి బయట లేస్తాం, లేదంటే కష్టం. సిస్టమ్ దగ్గర నుంచి లేసేదానికి ఉండదు. కాబట్టి ఆ వీకెండ్స్లో అట్లా ట్రై చేసినాం బయటకు వచ్చేదానికి. సో అక్కడికి మాకు కరెక్ట్గా కుదరలేదు. ఇంకా నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఇంకా బాగా బోటింగ్ కానీ ఇవన్నీ ట్రై చేయాలనుకుంటున్నాను. చూద్దాం నెక్స్ట్ టైం ఎట్లా కుదురుతుందో ఏమో, ఎవరికి తెలియదు కదా. సో డెస్టినీ టెల్స్ us ఏ టైంకి ఎట్లా ఉంటామో ఎవరికి తెలియదు కదా. సో ఇంత టైం ల్యాబ్స్ రూమ్కి వెళ్ళేదానికి టైం ల్యాబ్సే పెట్టినాను. ఎందుకంటే అంత పెద్ద కంటెంట్ అంటే అంత పెద్ద వీడియో ఎందుకు అనేసి టైం ల్యాబ్స్ అంటే కొద్దిగా బాగుంటుంది. ఒక సాంగ్ ఒక మ్యూజిక్తో పెట్టామంటే అడిగి సెట్ అయిపోతుంది అనుకున్నాం. సో లెట్స్ ఎంజాయ్ ద టైం. టైం ల్యాబ్స్ కూడా నచ్చింది అనుకుంటా ఉన్నా. ట్యాంక్ బండ్, సెక్రటేరియట్ ఇవన్నీ నెక్స్ట్ టైం ఇంకా బాగా చూద్దాం. ఒక మార్నింగ్ వ్యూలో చూద్దాం. నైట్ వ్యూ చూసినాం కాబట్టి నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మార్నింగ్ వ్యూ చూద్దాం. ఒక 9కి 9:30కి ఆ టైంలో వెళ్తే బాగా సూర్యుడు వచ్చి ఉంటాడు కాబట్టి మనకు బాగా రిఫ్లెక్షన్స్ అన్నీ బాగుంటాయి, బాగా చూసేదానికి బాగుంటుంది కరెక్ట్గా. నైట్ టైం అనేది అంటే లైట్ షో ఇవన్నీ బాగుంటాయని నైట్ టైం ప్రిఫర్ చేస్తారు. కాకపోతే మార్నింగ్ వ్యూ చూడాలా, నైట్ వ్యూ చూడాలా, రెండిట్లో మనకి ఏది నచ్చిందో తెలియదు కదా. ఒకసారి మార్నింగ్ వ్యూ బాగుంటుంది, ఒక్కోసారి నైట్ వ్యూ బాగుంటుంది. నాకైతే మార్నింగ్ వ్యూ కంటే నైట్ వ్యూ బాగా నచ్చింది సెక్రటేరియట్ అయితే. సో అది ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది. సో మనలో ఎంతమందికి నచ్చిందో, నైట్ వ్యూ నచ్చిందో లైక్ చేయండి, ఎంతమందికి నచ్చలేదో కమెంట్ చేయండి. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటా ఉన్నా. బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.